Hello everyone, I am Divya, your math facilitator. So in this class, let's discuss the most important models of limits. ఓకే సో లిమిట్స్ గురించి ఆల్రెడీ మనం వన్ షాట్ వీడియో ఇంతకు ముందు క్లాస్లో చేసాం. సో ఆ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. అండ్ ఆ క్లాస్లో లిమిట్స్ 0 నుంచి స్టార్ట్ చేసి సో అసలు లిమిట్స్ అంటే ఏంటి, లిమిట్స్ ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం, అండ్ ఒక ప్రాబ్లంలో లిమిట్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తే దానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన మెథడ్సే కాకుండా లైక్ లాస్ట్ క్లాస్లో ఆల్జీబ్రాయిక్ మెథడ్స్, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకేంటి ట్రిగ్నోమెట్రిక్ మెథడ్స్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇలా కొన్ని మెథడ్స్ డిస్కస్ చేసాం. అవి కాకుండా ఇప్పుడు లిమిట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్కి వెళ్తే మనకి డిఫరెంట్ మెథడ్స్ కావాల్సి ఉంటుంది. లైక్ లాగరిథమిక్ మెథడ్స్ అయి ఉండొచ్చు, ఎక్స్పాన్షన్స్ అయి ఉండొచ్చు, లేదా ఎల్ హాపర్టల్ రూల్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రైట్, సో లెట్స్ బిగిన్ ద సెషన్. అండ్ ఈ క్లాస్లో చెప్పబోయే మోడల్స్ అన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఆఫ్ లిమిట్స్. ఓకే, సో మీకు ఒక లిమిట్ క్వశ్చన్ వచ్చింది అంటే డెఫినెట్గా ఈ మోడల్స్ నుంచి ఏదో ఒక మోడల్ మీరు యూజ్ చేసేలా ఉంటుంది ఆ క్వశ్చన్. ఓకే, సో ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఐఐటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ఐఐటి క్వశ్చన్స్ కూడా నేను తీసుకున్నాను. ఓకే, సో డోంట్ మిస్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే మెథడ్ పేరు ఎల్ హాపర్టల్ రూల్. ఓకే, దీన్ని హాస్పిటల్ అంటారు, ఎస్ఎస్ఐలెంట్ హాపర్టల్ రూల్. ఓకే, సో ఎల్ హాపర్టల్ రూల్లో ఏంటి అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇచ్చిన వాల్యూ అందు సబ్స్టిట్యూట్ చేస్తే సపోజ్ లిమిట్ x టెన్స్ టు 2 x - 2 డివైడెడ్ బై x ప్లస్ 2 డివైడెడ్ బై x - 2 ఉందనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాము, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఈ 2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇచ్చిన ఫంక్షన్లో డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫెయిల్ అయిపోతుంది, అవునా. సో అదే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్ అప్లై చేస్తాం ఎక్కడైనా కూడా. అది ఫెయిల్ అయినప్పుడు మీకు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఎల్ హాపర్టల్ రూల్ అప్లై చేయొచ్చు. సో ఎల్ హాపర్టల్ రూల్ ఏం చెప్తుందంటే ఇట్లా ఒక ఫంక్షన్ మీకు లిమిట్ ఆఫ్ f(x) బై g(x) కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి. ఇది f(x), ఇది g(x). లిమిట్ ఆఫ్ f(x) బై g(x) కనుక్కోవాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తారు. అంటే f'(x) g'(x) చేస్తారు. ఓకే, ఒకవేళ డిఫరెన్సియేషన్ రాదు, ఇంకొంచెం డీటెయిల్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. ఓకే, సో మనం ఏం చేస్తాం, f'(x) g'(x) డిఫరెన్సియేషన్ చేస్తాం. ఓకే, అండ్ ఈ డిఫరెన్సియేషన్ ఎప్పటివరకు చేస్తాము అంటే మీరు ఆ లిమిట్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఓకే, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తారు. సపోజ్ x టెన్స్ టు a అనుకోండి. డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు మీకు ఈ వాల్యూ 0 అవ్వట్లేదు, అన్డిఫైన్డ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ స్టాప్ చేస్తారు. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ డిఫరెన్సియేషన్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ దీనికి మళ్ళీ f'(x) చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో డిస్కస్ చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, టెన్షన్ పడద్దు. సపోజ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్కి ఎల్ హాపర్టల్ రూల్ అప్లై చేయాలి అంటే నేను ఏం చేయాలి, f(x) g(x)ని f'(x) g'(x)గా డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ u/v రూల్ అప్లై చేయొద్దు, డిఫరెన్సియేషన్లో u/v చేయొద్దు. ఇది సపరేట్, ఇది సపరేట్, f' సపరేట్గా డిఫరెన్సియేషన్, g' సపరేట్గా డిఫరెన్సియేషన్ చేయాలి. సో ఇక్కడ చేసి చూద్దాం. చూడండి ఏమొస్తుంది, x ప్లస్ 2 డివైడెడ్ బై x - 2. x ప్లస్ 2కి డిఫరెన్సియేషన్ చేస్తే xకి డిఫరెన్సియేషన్ 1, 2కి డిఫరెన్సియేషన్ కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ 0 డివైడెడ్ బై x డిఫరెన్సియేషన్ అగైన్ 1, 2కి డిఫరెన్సియేషన్ 0. సో ఇక్కడ ఆల్రెడీ మీకు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఓకే, లిమిట్ x టెన్స్ టు 2 మీకు 1/1 అని వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ 1. x ఉంటేనే కదా, వేరియబుల్ ఉంటేనే కదా లిమిట్ అప్లై చేస్తారు, ఇక్కడ వేరియబులే లేదు. ఓకే, సో ఇట్లా మీరు సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం. సో లిమిట్ x టెన్స్ టు 0 ఎల్ హాపర్టల్ రూల్ అప్లై అయింది కదా, అర్థమైంది కదా. సో ఇది f(x) ఇది g(x) అనుకుంటే మీరు దీన్ని f'(x) చేస్తారు, ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తారు, డినామినేటర్ కూడా డిఫరెన్షియేషన్ చేస్తారు. చేసి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇట్లా వాల్యూ వస్తుందో చూస్తారు. ఓకే, మనం ఇక్కడ చేసాము, మనకి ఇది సింగిల్ ఆర్డర్
ఇది లీనియర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లీనియర్, జీ ఆఫ్ ఎక్స్ లీనియర్ కాబట్టి సింగిల్ ఆర్డర్ కాబట్టి సింగిల్ ఆర్డర్ డిఫరెన్సియేషన్లోనే మనకి కాన్స్టెంట్ వచ్చేసింది. అదే ఒకవేళ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఉందనుకోండి, మీకు డిఫరెన్సియేషన్ చేస్తే 2x అని వచ్చేది ఈ స్టెప్లో, అవునా? అప్పుడు మీరు లిమిట్ అప్లై చేసేవాళ్ళు. అర్థమైందా? సో డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. ఓకే, సో సపోజ్ మీకు ఇంకా క్లారిటీ కోసం ఇక్కడ చెప్తాను. ఎక్స్ స్క్వేర్ అని ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చేది, యాక్చువల్లీ 2x వచ్చేది, అవునా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్పుడు లిమిట్ అప్లై చేస్తారు. ఇప్పుడు 2x/1 అని వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ లిమిట్ x టెన్స్ టు 2x. ఇప్పుడు ఈ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 × 2 విచ్ ఇస్ 4, లిమిట్ ఆన్సర్ 4 వస్తుంది. ఏది? ఈ ఫంక్షన్కి. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఇప్పుడు దీన్నే మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. మీకు ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ తీసుకుంటున్నా. సో లిమిట్ x టెన్స్ టు 0 1 minus x whole power 1/5 minus 1/x. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎల్ హాపిటల్ రూల్ అప్లై చేస్తే ఎలా వస్తుంది చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 అంటే ఇక్కడ నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసామంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ ఏంటి? ఎల్ హాపిటల్ ట్రై చేద్దాం. మనకి ఇక్కడ డిఫరెన్సియేషన్ ఈజీయే కదా. మీకు ఎల్ హాపిటల్ రూల్ అప్లై చేయడానికి ఒకటే ఒక మినిమం చేయాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే డిఫరెన్సియేషన్ తెలిసి ఉండాలి, ఎందుకంటే మీరు అదేగా చేయబోతున్నారు. అండ్ చైన్ డిఫరెన్సియేషన్ తెలిసి ఉండాలి. ఓకే, సో అది తెలిస్తే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఇది ఎట్లా ఉంది? ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది కదా, ఎక్స్ పవర్ ఎన్. సో దీని ఫార్ములా ఏంటి? n × x⁻n−1. అండ్ చైన్ రూల్ అప్లై చేస్తే n-1 అంటే ఇక్కడ ఏమొస్తుందన్న 1/5 - 1 కదా, n అంటే 1/5 కదా. సో ఇది ఏమొస్తుంది? 1 - 5/5 అంటే -4/5 వస్తుంది. డైరెక్ట్గా రాసేస్తున్నా. అర్థమైందా? ఏంటి? n-1 అంటే 1 - 5/5 అంటే -4/5. ఓకే, సో n × x⁻n−1. అండ్ చైన్ రూల్ అప్లై చేసినప్పుడు ఇది డిఫరెన్షియేట్ చేశారు, కానీ దీని లోపల ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి కదా. ఓకే, ఈ టర్మ్ చేశారు, దాని లోపల ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? -1 వస్తుంది. ఈ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే -1 వస్తుంది. అండ్ -1 డిఫరెన్షియేషన్ 0 డివైడెడ్ బై 1 డిఫరెన్షియేషన్ 1, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ డినామినేటర్ ఆల్రెడీ 1 అయిపోయింది కాన్స్టెంట్ కాబట్టి, x 0 టెన్స్ టు 0 అయినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది చూడండి, 1/5 మైనస్ ఉంది కదా, సో -1/5 ఇంటూ 1 - x 0 కాబట్టి 0 పర్ -4/5. సో -1/5 ఇస్ ది ఆన్సర్. అర్థమైందా? సో సింపుల్గా ఇలా ఎల్ హాపిటల్ రూల్ అప్లై చేసి మనం డిఫరెన్సియేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ x టెన్స్ టు -2. లిమిట్ x టెన్స్ టు -2 3x² + ax + a + 3 అపాన్ x² + x - 2 ఎగ్జిస్ట్, దెన్ a = అంటే దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఈ ఏ వాల్యూ కనుక్కోవాలి. మీరు లిమిట్ కనుక్కోవద్దు, మిమ్మల్ని లిమిట్ కనుక్కోమనలేదు. లిమిట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, మీరు ఇక్కడున్న ఈ వేరియబుల్ ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు. అర్థమైందా క్వశ్చన్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకే, IIT. సో ఇప్పుడు నేను డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అప్లై చేసి చూద్దాం. డినామినేటర్లో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే x² + x - 2లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2² + -2 అంటే 4 - 4 0 వస్తుంది. అంటే నా డినామినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ 0 అవుతుంది. ఓకే, సో ఇది లిమిట్ x టెన్స్ టు a f ఆఫ్ x g ఆఫ్ x లాగా ఉంది అనుకుంటే ఇక్కడ ఈ g ఆఫ్ x ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ చూడండి. న్యూమరేటర్లో మనం -2 సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏం వాల్యూ వస్తుందో తెలియదు, ఎందుకంటే అక్కడ a ఉంది కాబట్టి. ఈ వేరియబుల్ ఏంటో మనకు తెలియదు కదా, సో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ a వస్తుంది. సో అక్కడ వాల్యూ అనేది మనకు రాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూమరేటర్ ఈ f ఆఫ్ x 2 అయింది అనుకోండి, అప్పుడు ఈ ఫామ్ ఏంటి? 2/0 ఫామ్ అవుతుంది. సపోజ్ ఒకవేళ న్యూమరేటర్ 5 అయింది అనుకోండి, అప్పుడు ఈ ఫామ్ 5/0 అవుతుంది. సపోజ్ ఒకవేళ న్యూమరేటర్ 99 అయింది అనుకోండి, ఇది 99/0 ఫామ్ అవుతుంది, ఇంకా డినామినేటర్ 0 కాబట్టి. ఇది ఏ ఫామ్ అయినా కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అది 2 అయినా 5 అయినా 99 అయినా ఏ వాల్యూ అయినా సరే న్యూమరేటర్ డినామినేటర్ 0 అయినప్పుడు ఇది ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది. ఒకసారి సరిగ్గా గమనించాలి, అందరూ కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయండి.
సో డినామినేటర్ 0 అయినప్పుడు న్యూమరేటర్ ఏ వాల్యూ ఉన్నా సరే మనకు అది అన్డిఫైన్డ్ ఫామ్ అవుతుంది. అంటే దీనికి అన్డిఫైన్డ్ అంటే ఏంటి, ఇట్లా అన్డిఫైన్డ్ ఫామ్ అయింది అంటే ఏంటి, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అర్థమైందా? సో అట్లా అన్డిఫైన్డ్ ఫామ్లో ఉంది అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అర్థం. ఓకే, సో అది అన్డిఫైన్డ్ ఫామ్లో ఉండొద్దు. మరి ఎందుకు? బికాస్ దే సెట్ దట్ లిమిట్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ గివెన్ వాల్యూ, గివెన్ ఫంక్షన్. ఓకే, సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అప్పుడు ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఏంటి, అది 0/0 ఫామ్ అయి ఉండాలి. అవునా? ఇది ఏ న్యూమరేటర్లో ఏ వాల్యూ వచ్చినా కూడా ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది, లిమిట్ విల్ నాట్ ఎగ్జిస్ట్. బట్ కాంట్రడిక్టరీ టు దిస్ question says that limit exists. Limit ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, when it is in the 0/0 form, because denominator is already 0, numerator also should be 0. అప్పుడే కదా మీరు కొన్ని మెథడ్స్ అప్లై చేస్తాము and we get it in the form of లిమిట్. ఓకే, యూ కెన్ ఫైండ్ ద లిమిట్ ఫర్ దాట్. అర్థమైందా ఇక్కడ కాన్సెప్ట్? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే న్యూమరేటర్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ క్వశ్చన్ తర్వాత కూడా ఒకసారి రిపీట్ అయింది. అంటే సేమ్ క్వశ్చన్ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోడల్ క్వశ్చన్ వస్తుంది. సో మోడల్ క్వశ్చన్ని మీరు చేయాలి అంటే క్వశ్చన్ని బట్టి కొట్టొద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇట్లా అన్నోన్ వాల్యూస్ ఇచ్చి ఈ వాల్యూ కనుక్కొని లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 వస్తే న్యూమరేటర్ వాల్యూ డెఫినెట్గా 0నే అవ్వాలి. డినామినేటర్ 0 అయిందంటే న్యూమరేటర్ కూడా డెఫినెట్గా 0నే అవ్వాలి. ఎందుకు? లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. అప్పుడు 0/0 ఫామ్కి మనం ఏదైనా ఒక మెథడ్ అప్లై చేస్తాం, లిమిట్ కనుక్కోవచ్చు. అదే 0 అవ్వకుండా న్యూమరేటర్ ఏదైనా ఒక వాల్యూ అవుతుంది అంటే అది అన్డిఫైన్డ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అన్డిఫైన్డ్ ఫామ్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా 0/0 ఫామ్ అవ్వాలి, అంటే న్యూమరేటర్ 0 అవ్వాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా? సో న్యూమరేటర్ 0 అవ్వాలి అంటే ఓకే, సో ఈ పాయింట్ ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్ 0 అవ్వాలి అన్నది కాన్సెప్ట్. న్యూమరేటర్ ఏంటి, f(x) అనుకున్నా అంటే అది 3x² + ax + a + 3, ఇది 0 అవ్వాలి. ఓకే, ఇది 0 అవ్వాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, న్యూమరేటర్ 0 అవ్వాలి. ఓకే, అండ్ లిమిట్ x → -2 అంటే ఇది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. చూడండి, సో ఫస్ట్ డినామినేటర్ 0 అయిపోతుంది. అవునా? సో డినామినేటర్ 0 అయిందంటే నేను ఏమన్నాను, న్యూమరేటర్ కూడా డెఫినెట్గా 0 అవ్వాలి. ఒకవేళ న్యూమరేటర్ 0 అవ్వలేదు అంటే అన్డిఫైన్డ్ ఫామ్లోకి వెళ్తుంది. సో మనము న్యూమరేటర్ కూడా 0 చేయాలి, అప్పుడే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో న్యూమరేటర్ = 0 రాస్తున్నా. కానీ న్యూమరేటర్లో ఇక్కడ మనకి లిమిట్ వాల్యూ ఏంటి, x → -2. అవునా? సో x → -2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను డైరెక్ట్గా. సో ఎంత వస్తుంది, 3 × 4 + -2a + a + 3 = 0. సో 12 - a + 3 = 0 లేదా a = 15 వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. a = 15 వచ్చింది. ఎందుకు మళ్ళీ మనం -2 సబ్స్టిట్యూట్ చేసాం, బికాస్ ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీరు అప్లై చేయవచ్చు. ఎందుకంటే అక్కడ మీరు డినామినేటర్ ఏం లేదు, యూఆర్ ఓన్లీ కన్సిడరింగ్ ద న్యూమరేటర్. ఇక్కడ ఈ కేసులో అన్న న్యూమరేటర్ 0 అవ్వాలి అండ్ అక్కడ లిమిట్ వాల్యూ -2 అని ఉంది, ఇట్ ఇస్ టెండింగ్ టు -2. సో డైరెక్ట్గా -2x ప్లేస్ సబ్స్టిట్యూట్ చేసేసి ఏ వాల్యూ కనుక్కోవచ్చు. ఒకటే చిన్న కాన్సెప్ట్ ఏంటంటే డినామినేటర్ 0 అయినప్పుడు న్యూమరేటర్ కూడా 0 అవ్వాలి వెన్ లిమిట్ ఈస్ ఎగ్జిస్టింగ్. క్లియర్? సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలి అంటే మనం ఇక్కడ లిమిట్ అప్లై చేయొచ్చు. నేను ఏమన్నాను, ఇక్కడ లిమిట్ అప్లై చేసేయండి అన్నాను, బట్ ఇక్కడ రాయలేదు. సో మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే ఓకే, సో లిమిట్ x → -2 f(x), ఇక్కడ పైన ఇంకో స్టెప్ రాస్తాం. x → -2 f(x) గురించి మాట్లాడుతున్నాం. ఇది 0 అవ్వాలి. ఓకే, f(x) వాల్యూ 0 అవ్వాలి. అవునా? రైట్. సో ఈ -2ని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసాం అండ్ ఏ వాల్యూ 15 వచ్చింది. క్లియర్? సో నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోదాం నెక్స్ట్ క్వశ్చన్కి. ఓకే, సో ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఈ పాయింట్ రాసాను చూడండి, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఇఫ్ లిమిట్ x → a f(x/g) ఎగ్జిస్ట్, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ g(x) = 0 అంటే డినామినేటర్ 0 అవుతుంది. యాజ్ x → a, x → a చేస్తే మీరు డినామినేటర్ 0 అవుతుంది. అంటే x → a ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 అయింది. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో చేసాం కదా, డినామినేటర్ 0 అయితే దెన్ f(x) మస్ట్ ఆల్సో టెండ్ టు a. అప్పుడు ఈ f(x) కూడా aకి మస్ట్ ఆల్సో టెండ్ టు 0.
ఓకే, సో డినామినేటర్ 0 అయితే న్యూమరేటర్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్సో షుడ్ టెన్ టు 0 యాజ్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు ఏ. అదే లాస్ట్ స్టెప్ ఏం రాసాము, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవ్వాలి, షుడ్ టెన్ టు 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో అక్కడ ఇచ్చిన ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసాము, సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము, ఏ వాల్యూ కనుక్కున్నాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ ఫర్ యూ. సో మీకు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ఈ పాయింట్ మాత్రం మర్చిపోకుండా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇన్ఫైనైట్ లిమిట్స్కి వెళ్ళిపోదాం. సో చలో చూడండి, వెన్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫైనైట్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ లిమిట్ ఉన్నప్పుడు మీకు అప్పుడు ఎలా చేస్తారు క్వశ్చన్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మీకు డిస్కస్ చేశాను, కానీ ఈ క్లాస్లో షార్ట్ కట్ చెప్తా. ఓకే, ఎందుకు అంటే మీకు ఐపీఈ మెథడ్లో చెప్పాను, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో చెప్తా ఇన్ కేస్ మీరు ఐఐటీ కానీ ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతుంటే. సో ఐపీఈ మెథడ్ ఏంటి చేయండి. ఐపీ మెథడ్ ఏంటి, ఏం చెప్పాను, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో హైయెస్ట్ డిగ్రీ కామన్ తీస్తారు. హైయెస్ట్ డిగ్రీ ఏంటి ఇక్కడ, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ అంటే హైయెస్ట్ ఇస్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఇక్కడ, 1 మైనస్ 2/x ప్లస్ 1/x స్క్వేర్, ఎక్స్ క్యూబ్. అవునా, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్ తక్కువ ఉంది, డినామినేటర్లోకి వస్తుంది. డివైడెడ్ బై, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబే కామన్ ఉంది చూడండి, ఎక్స్ క్యూబే హైయెస్ట్. సో ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే 5 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 1/x స్క్వేర్ వస్తుంది. అవునా, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై మనకేంటి ఎక్స్ క్యూబ్ కావాలి కదా. ఓకే, సో ఎక్స్ క్యూబ్ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ఉంటుంది డినామినేటర్లో, అర్థమైందా. అండ్ ఇక్కడ ఏంటి 3/x క్యూబ్ వస్తుంది. సో ఈ మెథడ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ లిమిట్ ఉంటుంది. ఓకే, లిమిట్ రాయడం మర్చిపోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో లిమిట్ ఇప్పుడు నాకు ఫైనల్ ఆన్సర్ ఏముంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 మైనస్ 2/x ప్లస్ 1/x క్యూబ్ డివైడెడ్ బై 5 ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 3/x క్యూబ్. ఓకే, సో ఎందుకు ఈ స్టెప్ తీసామంటే ఇప్పుడు ఇన్ఫినిటీ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది కాబట్టి, ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి మనం ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ఫినిటీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూడండి, అప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ 2/ఇన్ఫినిటీ ప్లస్ 1/ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఇన్ఫినిటీ, 5 ప్లస్ 1/ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ ప్లస్ 3/ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. సో 1 మైనస్ 0 ప్లస్ 0 డివైడెడ్ బై 5, ఇవి కూడా 0 0 అవుతుంది. సో 1/5 ఈజ్ ది ఆన్సర్. ఇది మనకి తెలిసిన మెథడ్. తెలియని మెథడ్ ఏంటి, షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే, మీకు ఎప్పుడు కూడా ఇట్లాంటి లిమిట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇందులో హైయెస్ట్ పవర్ మాత్రమే ఉంచుకోండి. హైయెస్ట్ పవర్ ఏంటి, ఎక్స్ క్యూబ్, అది మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే, సో ఇచ్చిన లిమిట్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, హైయెస్ట్ పవర్ ఏంటి న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై, ఇక్కడ డినామినేటర్లో కూడా ఓన్లీ హైయెస్ట్ పవర్ కన్సిడర్ చేయండి. అంటే ఏమొస్తుంది 5x క్యూబ్. మిగతా పవర్స్ ఏవి కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే అవి ఆల్రెడీ 0 అయిపోతాయి, మిగతా టర్మ్స్ అన్నీ 0 అయిపోతాయి. ఓన్లీ హైయెస్ట్ పవర్ టర్మ్సే కన్సిడర్ చేయాలి. ఓకే, అర్థమైందిగా లాజిక్. సో ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయితే డైరెక్ట్ 1/5 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, -2x⁴. ఇప్పుడు ఇందులో షార్ట్ కట్ అప్లై చేద్దామా. సో నేనేమన్నాను, ఇవన్నీ క్యాన్సిల్ అవుట్ చేయండి, ఓన్లీ హైయెస్ట్ పవరే పెట్టండి. హైయెస్ట్ పవర్ ఏంటి, ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ -2x⁴ డివైడెడ్ బై 5x క్యూబ్. ఇక్కడ హైయెస్ట్ పవర్ 2x⁴, ఇక్కడ హైయెస్ట్ పవర్ x క్యూబ్. ఇప్పుడు x క్యూబ్ x⁴ క్యాన్సిల్ అయితే ఒక x మిగులుతుంది. సో ఇది ఏమవుతుంది -2x/5 లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి, -2 ఇంటూ ఇన్ఫినిటీ/5 అంటే ఆన్సర్ ఇన్ఫినిటీ వస్తుంది, −ఇన్ఫినిటీ వస్తుంది. అర్థమైందా. సో డైరెక్ట్గా మీరు ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి చేయవచ్చు. సో ఇది షార్ట్ కట్ చెప్దామని ఈ మోడల్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హియర్, లెట్ మీ రీడ్ ద క్వశ్చన్. ఇఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ x² + x + 1 డివైడెడ్ బై x + 1 -ax - b = 4, దెన్ a and b ఆర్ రెస్పెక్టివ్లీ. అంటే a and b వాల్యూ, ఈ a ఈ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు,
ఈ లిమిట్ వాల్యూ 4 అని వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఇంతకు ముందు ఒక క్వశ్చన్ చెప్పాను వెరీ ఇంపార్టెంట్ అని, అక్కడ ఏంటి లిమిట్ ఎగ్జిస్ట్ అని ఉంది. సో లిమిట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చాడు, అక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే లిమిట్ వాల్యూ 4 అని ఇస్తున్నాడు, మీరు ఏ అండ్ బి కనుక్కోవాలి. ఐఐటి క్వశ్చన్ ఇది కూడా. సో ట్రై చేయండి. ఇవి ఆప్షన్స్. సో ఇంతకుముందు క్వశ్చన్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి, ఐ ఫర్గాట్ టు గివ్ యూ, బట్ ఇప్పుడు ఇస్తున్నాను. సో ట్రై చేయండి. 1 4 1 -4 2 -3 2 3 ఇవి ఆప్షన్స్. సో ఏం చేద్దామంటారు, అట్లీస్ట్ ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుంది. లిమిట్ x² + x + 1 డివైడెడ్ బై x + 1 -ax - b = 4. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనకి ఫంక్షన్ f(x) g(x) న్యూమరేటర్ డినామినేటర్గా కావాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇలా ఉంది, బ్రేక్ అయి ఉంది. సో దాన్ని ఫస్ట్ మనం అంతా ఒక్క టర్మ్గా తీసుకొద్దాం. ఓకే, సో ఎట్లా తీసుకొస్తారు, ఎల్సిఎం తీసుకొస్తారు. సో న్యూమరేటర్ x² + x + 1, ఓకే, అండ్ యూ హ్యావ్ -ax ఇంటూ ఈ డినామినేటర్ వస్తుంది ఎల్సిఎం తీసుకుంటే, అండ్ -b ఇంటూ మళ్ళీ ఈ డినామినేటర్ x + 1 హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఇస్ x + 1. అండ్ ఈ లిమిట్ అంతా ఈక్వల్ టు ఏంటి 4. క్లియర్? సో నౌ లెట్స్ సింప్లిఫై ద న్యూమరేటర్. సో లిమిట్ x tends to infinity x² + x + 1 -ax² - a -bx - b డివైడెడ్ బై x + 1 = 4. ఓకే, ఇప్పుడు x² టర్మ్స్ ఒక దగ్గర తీసుకురండి. సో లిమిట్ x tends to infinity x² ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో x² కామన్ తీస్తే ఇక్కడ నుంచి 1 వస్తుంది, ఇక్కడ నుంచి -a వస్తుంది. అర్థమైందా? x² ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. x² కామన్ తీస్తే ఇక్కడ 1, ఇక్కడ -a. నెక్స్ట్ x టర్మ్స్ కామన్ తీయండి. సో x కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇది ఇంకెక్కడ ఉంది x, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో -b వస్తుంది. అండ్ ఇక్కడ ax, ఇది చూడండి ax² -ax. ఓకే, సో ఇక్కడ x కామన్ ఇస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ -a వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి -b వస్తుంది. 3 x టర్మ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ -a వస్తుంది, ఇక్కడ -b వస్తుంది. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏంటా కాన్స్టెంట్, +1 ఒక కాన్స్టెంట్, -b హోల్ డివైడెడ్ బై x + 1 = 4. ఇది ఇప్పుడు f(x) g(x) లాగా ఒక టర్మ్ అయితే వచ్చింది, అవునా? సో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే ఇన్ఫినిటీ, న్యూమరేటర్ మొత్తం ఇన్ఫినిటీ బై డినామినేటర్ కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది, విచ్ ఇస్ అన్డిఫైన్డ్. అప్పుడు మనం ఏం చెప్పాము, ఇంతకు ముందు ఒక క్వశ్చన్లో నేను మీకు ఏం చెప్పాను, ఇన్ఫినిటీ ఫామ్ వెన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇచ్చారు అంటే ఏం చేయమన్నాను. సో సింప్లీ కన్సిడర్ ద హైయెస్ట్ పవర్. ఇక్కడ కూడా అదే ఆ రూల్, ఆ షార్ట్ కట్ ప్రతి ఒక్క క్వశ్చన్కి అప్లై అవుతుంది. సో ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ మాత్రం కన్సిడర్ చేయండి, మిగతావన్నీ ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి, న్యూమరేటర్లో x². ఓకే, సో లిమిట్ x tends to infinity, హైయెస్ట్ పవర్ ఏంటి x² × 1 - a డివైడెడ్ బై డినామినేటర్లో హైయెస్ట్ పవర్ x. సో x ఒక x క్యాన్సిల్ అయితే లిమిట్ x tends to infinity x × 1 - a వస్తుంది. ఓకే, ఇది x. సో ఇప్పుడు x లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది ఆన్సర్. కానీ మనకి ఏమన్నాడు, దీనికి లిమిట్ ఇన్ఫినిటీ రావాలా, ఎంత రావాలి, ఆన్సర్ 4 రావాలి. మళ్ళీ అడిగారు, మేడం ఇది పార్ట్ మాత్రమే తీసుకున్నారు కదా అని. పార్ట్ కాదు, ఇది షార్ట్ కట్. నేను ఇంతకుముందు మీకు చేసి చూపించాను కదా, హైయెస్ట్ పవర్ లోయెస్ట్ పవర్ తీసుకున్నా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఈ మొత్తానికి లిమిట్ క్యాలిక్యులేట్ చేసిన x² కామన్ తీసి ఇంతకుముందు ఐపీ మెథడ్ చూపించాను, ఇది ఐఐటి మెథడ్లో నేను మీకు జస్ట్ షార్ట్ కట్ చూపించాను. సో ఆ షార్ట్ కట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో x² మాత్రం హైయెస్ట్ పవర్ ఆఫ్ f(x), హైయెస్ట్ పవర్ ఆఫ్ g(x). ఓకే, ఒక స్టేట్మెంట్ రాయించాను, గుర్తుంది కదా. సో అదే ఫామ్ తీసుకుంటున్నాము, కానీ ఇక్కడ ఏంటంటే కట్ చేస్తే మీకు లిమిట్ ఇన్ఫినిటీ వచ్చింది. ఓకే, కానీ మనకు కావాల్సిన లిమిట్ ఏంటి 4, విచ్ మీన్స్ నాకు ఇక్కడ హైయెస్ట్ పవర్ x² ఉండకూడదు. హైయెస్ట్ పవర్ x² ఉంటే డెఫినెట్గా x మిగిలిపోతుంది, కింద ఒకటే x ఉంది కాబట్టి పైన x మిగిలిపోతుంది, ఈ లిమిట్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఈ లిమిట్ ఇన్ఫినిటీ అవ్వడం అంటే ఈ మొత్తం లిమిట్ ఇన్ఫినిటీ అవుతుందని అర్థం, అవునా? సో మనకు అలా అవ్వద్దు కాబట్టి, విచ్ మీన్స్ మీకు ఇక్కడ మీరేం అర్థం చేసుకుంటారంటే x² టర్మ్ ఉండకూడదు. x² టర్మ్ ఎప్పుడు ఉండదు, ఈ కోఎఫిషియంట్ 0 అయితే ఉండదు కదా. ఈ x² కోఎఫిషియంట్ 0 అయితే x² టర్మ్ ఉండదు. అంటే x² కోఎఫిషియంట్ ఏంటి 1 - a, ఈ 1 - a 0 అవ్వాలి అని అర్థం, విచ్ మీన్స్ a will be equal to 1. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈ కోఎఫిషియంట్ లేదనుకోండి, అప్పుడు ఇందులో హైయెస్ట్ పవర్ ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, హైయెస్ట్ పవర్ ఎక్స్ అవుతుంది అవునా. సో x ఇంటూ 1 - a - b డివైడెడ్ బై డినామినేటర్ కూడా x. సో x క్యాన్సిల్ అవుతుంది అవునా. సో క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమొస్తుంది మీకు, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1 - a - b, అసలు ఎక్సే లేదు కాబట్టి ఇదే ఆన్సర్ 1 - a - b. దీస్ ఆర్ కాన్స్టెంట్స్. సో ఈ కాన్స్టెంట్స్ ఈక్వల్ టు 4 అవ్వచ్చు కదా అవునా. లిమిట్ 4 అన్నాడు కాబట్టి ఈ మొత్తం లిమిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది వచ్చింది, బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, సో దీనిలోంచి ఇప్పుడు a ఈక్వల్ టు 1 ఆల్రెడీ వచ్చింది. సో 1 - b ఈక్వల్ టు 4. సో +1 - 1 క్యాన్సల్, b ఈక్వల్ టు -4 వస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, a ఈజ్ 1, b ఈజ్ -4, b ఈజ్ ద ఆప్షన్. అర్థమైందా. సో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. సో ఎర్లియర్ మీకు వెన్ x టెన్స్ టు ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ ఉన్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను, హైయెస్ట్ పవర్ న్యూమరేటర్లో కామన్ తీస్తారు, డినామినేటర్లో కామన్ తీస్తారు. సో ఆ స్టెప్స్ అన్నీ చెప్పాను. అది కాకుండా షార్ట్ కట్ ఏం చెప్పాను, మిగతా టర్మ్స్ అన్ని కన్సిడర్ చేయగానే ఓన్లీ హైయెస్ట్ పవర్ది చూడమని చెప్పాను. ఇక్కడ f(x), g(x) మీకు స్పెసిఫిక్గా ఇవ్వలేదు. ఓకే, సింప్లిఫై చేయలేదు. సో ఫస్ట్ మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక f(x) వచ్చింది, ఒక g(x) వచ్చింది. ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ వాడితే ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది, విచ్ ఇస్ అన్డిఫైన్డ్. సో ఇన్ఫినిటీ ఫామ్ మనం చేయలేం కాబట్టి దానికి ఇప్పుడు మెథడ్ ఏం చేస్తున్నాం, న్యూమరేటర్లోంచి హైయెస్ట్ పవర్ కామన్ తీయాలి. ఓకే, సో ఇక్కడ x² హైయెస్ట్ కాబట్టి x² కామన్ తీయాలి, డినామినేటర్లో x హైయెస్ట్ కాబట్టి x కామన్ తీయాలి. మిగతా టర్మ్స్ అన్నీ ఆల్రెడీ నలిఫై అవుతాయి కాబట్టి ఇంతకుముందు మీకు చెప్పినట్టు. సో నేను ఆ రెండు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను, న్యూమరేటర్, డినామినేటర్. అప్పుడు నాకేమొస్తుంది, లిమిట్, ఈ మొత్తం లిమిట్ ఇన్ఫినిటీ అయింది, కానీ ఈ లిమిట్ ఇన్ఫినిటీ కాదు, ఈ లిమిట్ వాల్యూ 4 అని వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు. సో మనం ఇన్ఫినిటీ చేయలేం. ఈ లిమిట్ వాల్యూ 4 అవ్వాలి అంటే ఈ x² కోఎఫిషియంట్ ఉండొద్దు. ఓకే, ఎందుకంటే x² ఉన్నప్పుడల్లా ఇది ఇన్ఫినిటీ అవుతుంది లిమిట్. సో x² కోఎఫిషియంట్ ఉండొద్దు అంటే x² టర్మ్ ఉండొద్దు అంటే ఈ x² కోఎఫిషియంట్ 0 అవ్వాలి. సో a ఈక్వల్ టు 1 వచ్చింది. అర్థమైందా ఇక్కడ వరకు. ఇప్పుడు చూడండి, సో ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది 0 అయిపోయినప్పుడు ఇదే కదా మన f(x) ఇక్కడ వరకే కదా. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏంటి, x. సో xని తీసుకోండి. అండ్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏంటి, x. సో xని తీసుకోండి. అండ్ క్యాన్సిల్ అయిపోయి మీకు ఇక్కడ లిమిట్ వాల్యూ ఇది వచ్చింది 1 - a - b. కానీ లిమిట్ వాల్యూ ఏంటంట, 4 అంట. అంటే మనకు వచ్చిన వాల్యూ ఈక్వల్ టు వాడిచ్చిన వాల్యూ ఈక్వేట్ చేస్తే b ఈక్వల్ టు -4 వచ్చింది, a సబ్స్టిట్యూట్ చేస్తే. క్లియర్ కదా. సో దిస్ ఈజ్ ఏ ఐఐటి క్వశ్చన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు డీప్గా ఐఐటి క్వశ్చన్స్లోకి వెళ్ళట్లేను. జస్ట్ ఎక్కడైతే మీకు ఆ కాన్సెప్ట్ కావాలో, కొంచెం ఎక్స్ట్రా అండర్స్టాండింగ్ కావాలో అక్కడ వరకు మాత్రమే తీసుకెళ్తున్నాం. సో ఫర్దర్గా ఓకే, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం 1 షాట్స్ చేసుకుంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఇంటర్ ఐపీ ప్రిపేర్ అవుతూ కొన్ని ఐఐటి ఎంసెట్ క్వశ్చన్స్ కూడా టచ్ చేసుకుంటూ వెళ్దాం. కానీ వాస్ట్ ప్రిపరేషన్ మీ ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ మీకు ఎట్లాంటి కాన్సెప్ట్స్ కావాలో నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. ఫంక్షన్స్ అడిగారు, హ్యాండ్ రిటన్ నోట్స్ అడిగారు, 1 షాట్స్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ అడిగారు. సో ఇవన్నీ కూడా చేస్తాను. ఓకే, సో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్తే నాకు తెలుస్తుంది మీకేం రిక్వైర్మెంట్, ఏం చేయాలి అని. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ మోడల్లోకి వెళ్ళిపోదాం. ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ మోడల్ ఏంటి అని. లిమిట్ x టెన్స్ టు 0 1 - cos 4x/x². ఇంతకుముందు క్లాస్లో నేను మీకు బేసిక్ చెప్పాను. లిమిట్ x టెన్స్ టు 0 sin x/x is 1, లిమిట్ x టెన్స్ టు 0 tan x/x is 1, లిమిట్ x టెన్స్ టు 0 1 - cos x/x. ఇది మాత్రం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. 1 - cos x లేదు, cos 4x ఉంది. ఓకే, అండ్ లిమిట్ x టెన్స్ టు 0 ఉంది. ఓకే, సో దీన్ని మీరు ఐదర్ ఆ ఫామ్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు అంటే ట్రిగ్నోమెట్రీలో మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, గుర్తుందా. వాట్ ఈజ్ 1 - cos x, 1 - cos x or 1 - cos θ. యూజువల్గా θ అని రాస్తాం కదా, సో θ అనే రాద్దాం. సో వాట్ ఈస్ 1 - cos θ, 2 sin² θ/2 కదా. ఇది గుర్తుంది అనుకుంటా. ఓకే, సో 1 - cos θ is 2 sin² θ/2. ఇప్పుడు సపోజ్ 1 - cos x అంటే ఏం రాస్తారు మరి, 1 - cos 4x అని ఉంది ఇక్కడ. 1 - cos 4x అంటే ఏం రాస్తారు, 2 sin² 4x/2. ఇక θ ప్లేస్లో ఏముంది, 4x. సో 2 sin² 4x/2 అంటే 2 sin² 4x/2 అంటే 2xే కదా. సో ఈ మొత్తం న్యూమరేటర్ నేను యాక్చువల్లీ అట్లా రాయొచ్చా. సో చూడండి, లిమిట్ x టెన్స్ టు 0
2 sin square 2x by x square. ఇప్పుడు కూడా ఇది అన్డిఫైన్డ్ ఫామ్లోనే ఉంది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ మళ్ళీ 0నే అవుతుంది, అన్డిఫైన్డ్ ఫామ్. న్యూమరేటర్ కూడా 0 అయిపోతుంది, అవునా? సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇది కొంచెం ఏ ఫామ్లో వచ్చింది, కొంచెం ఏ ఫామ్లో వచ్చింది, లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఫామ్లో కొంచెం ఉంది చూడండి. కానీ నేను మీకు అక్కడ ఏం గుర్తుపెట్టుకోమన్నా, సేమ్ 0 సైన్ ఆఫ్ సేమ్ 0 బై సేమ్ 0 అంటే x ఉంటే xే ఉండాలని చెప్పాను, 2x ఉంటే 2x ఉండాలి. ఇక్కడ ఏమో 2x, ఇక్కడ 2x ఉందా లేదు. సో మనం 2x లా రాయాలి. ఎలా రాస్తారు ఇక్కడ చూడండి, 2 sin square 2x డివైడెడ్ బై, ఆల్వేస్ డినామినేటర్ని మీరు చూసుకోవాలి. డినామినేటర్ని మీరు కరెక్ట్గా సాటిస్ఫై చేశారు, కరెక్ట్గా చూసుకున్నారు అంటే ఆటోమేటిక్గా లిమిట్ సెట్ అయిపోతుంది. ఓకే, సో డినామినేటర్ చూడండి, x స్క్వేర్ ఉంది, నాకేం కావాలి, x సేమ్ 0 బై సేమ్ 0 అంటే ఇక్కడ 2x ఉంది కాబట్టి నాకు ఇక్కడ 2x కావాలి. సో ఒక x, ఓకే, ఇంకొక x, అర్థమైందా? x స్క్వేర్ని నేను ఎట్లా రాసిన, x ఇంటూ x. ఇంకా మీకు కొంచెం క్లారిటీ కావాలంటే ఇంకొక స్టెప్ రాద్దాం చూడండి, 2 ఇంటూ 2 ఎట్లా కాన్స్టెంటే కదా, సైన్ స్క్వేర్ 2x దీన్ని ఎట్లా రాయొచ్చు, సైన్ 2x ఇంటూ సైన్ 2x అని రాయొచ్చా, సైన్ స్క్వేర్ 2xని సైన్ 2x ఇంటూ సైన్ 2x అని రాయొచ్చా, డివైడెడ్ బై దీనికి ఒక x ఉంది, ఓకే, దీనికి ఒక x ఉంది. అర్థమవుతుందా? నేను జస్ట్ దీన్ని సపరేట్ చేశాను. ఎట్లా చేశాను చూడండి, x స్క్వేర్ని x ఇంటూ x అని రాశాను, సైన్ స్క్వేర్ 2xని సైన్ 2x ఇంటూ సైన్ 2x అని రాశాను. లేదు మీరు ప్రో ఉన్నారు, మీకు ఆల్రెడీ వచ్చేసింది అంటే మీరు డైరెక్ట్గా చేయొచ్చు, రాని వాళ్ళ కోసం ఈ ఎక్స్ట్రా స్టెప్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ xే ఉంది, ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఒక 2 కావాలి. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ కూడా ఒక 2 కావాలి. డినామినేటర్లో 2 2తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ఎందుతో మల్టిప్లై చేయాలి, ఆల్సో విత్ 2 2s, 2 2s are 4. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 1, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో 1, అవునా? సో ఇక్కడ మీరు ఏం రాయొచ్చు, లిమిట్ x టెన్స్ టు 0 దిస్ ఇస్ 1, లిమిట్ x టెన్స్ టు 0 దిస్ ఇస్ 1. సో ఏం మిగిలింది, 2 ఇంటూ 4 8 మిగిలింది. అర్థమైందా? ఒకవేళ మీరు మాకు బాగా వస్తుంది అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పార్ట్ని సైన్ స్క్వేర్ 2x అని ఉందా, సో ఇక్కడ 2 స్క్వేర్ మల్టిప్లై చేయాలి, ఇక్కడ 2 స్క్వేర్ డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టెప్ చేసి చూపిస్తాను చూడండి. సో మీకు ఇట్లా ఉంది, సైన్ స్క్వేర్ 2x డివైడెడ్ బై x స్క్వేర్ అని ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ 2x అని ఉంది, ఓకే, సైన్ స్క్వేర్ 2x. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 2x హోల్ స్క్వేర్ లాగా రావాలి. సైన్కి స్క్వేర్ ఉంది కాబట్టి 2x కూడా స్క్వేర్ ఉండాలి. స్క్వేర్ ఎట్లా వస్తుంది, ఇట్లా రాస్తే వస్తుంది, అవునా? ఇక్కడ 2x ఉంది, ఇక్కడ కూడా 2x స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ ఏం యాడ్ చేసారు, మీరు 4ని ఎక్స్ట్రాగా కలిపారు, సో ఆ 4ని ఇక్కడ మల్టిప్లై చేస్తారు. చేయగలిగితే డైరెక్ట్గా చేయొచ్చు, బై ప్రాక్టీస్ చేస్తారు కూడా, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇలా తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ హాజిర్ హే, ఇది లిమిట్ x టెన్స్ టు 0 x tan 2x మైనస్ 2x tan x అపాన్ 1 మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్. ట్రిగ్నామెట్రీ మొత్తం ఇన్వాల్వ్ అయింది కదా. సో ఇక్కడ మీరు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేస్తే మీకు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డినామినేటర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇంతకు ముందు అంటే డినామినేటర్లో x స్క్వేరే ఉంది కాబట్టి అక్కడ ఏం ట్రై చేయడానికి లేదు, బట్ ఇక్కడ డినామినేటర్లో ఏదో ఒక వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ట్రై చేయవచ్చు. సో ఫస్ట్ ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ డినామినేటర్ని నలిఫై చేయడానికి ట్రై చేయండి, అప్పుడు న్యూమరేటర్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు డినామినేటర్ ఎట్లా ఉంది, మళ్ళీ 1 మైనస్ కాస్ టీటా లాగా ఉంది కదా. సో ఇది 2 sin స్క్వేర్ టీటా బై 2 అని రాయొచ్చా, అవునా? సో డినామినేటర్ 1 మైనస్ కాస్ టీటా లాగా ఉంటే 2 sin స్క్వేర్ టీటా బై 2 అని రాయొచ్చు, అవునా? ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. మీకు ఎప్పుడు కూడా లిమిట్స్లో ఈ ఫామ్లో ఉంది అంటే 1 మైనస్ కాస్ ఉంది అంటే సైన్ అప్లై చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. ఓకే చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 x tan 2x మైనస్ 2x tan x హోల్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ 2xని ఎట్లా రాయొచ్చు మనం, 2 sin స్క్వేర్ 2x బై 2 టీటా బై 2 కదా, ఇక్కడ టీటా అంటే 2x బై 2 అంటే ఎంత వస్తుంది, x వస్తుంది. అర్థమైందా? సో ఇది అర్థమైందా, 1 మైనస్ కాస్ 2x అంటే 2 sin స్క్వేర్ x. ఓకే, అండ్ దీనికి ఒక స్క్వేర్ ఉంది ఆల్రెడీ. ఓకే, ఈ లోపల దానికి ఫార్ములా రాస్తారు, 2 sin స్క్వేర్ x వచ్చింది, ఆల్రెడీ ఒక స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ రాసాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 ఓకే x tan 2x కూడా ఒక ఐడెంటిటీ ఉంది. వాట్ ఈస్ tan 2x,
tan 2x ఎట్లా రాయొచ్చు 2 tan square x by 1 minus tan square x అని రాయొచ్చు కదా 2 tan x by 1 minus tan square x అవునా సో tan xకి ఫార్ములా ఇది 2 tan x by 1 minus tan square x సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం సో ఇప్పుడు చూడండి సో ఇది x ఇంటూ 2 tan x by 1 minus tan square x minus 2x tan x whole divided by ఇది ఎంత అవుతుంది 2 స్క్వేర్ అంటే 4 sin స్క్వేర్ x అంటే sin పవర్ 4x ఓకే ఇప్పుడు ఇక్కడ LCM తీసుకుందాం న్యూమరేటర్లో సో లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ 2 tan x మైనస్ LCM తీసుకుంటే ఏమవుతుంది 2x tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x అవునా 2x tan x ఇంటూ ఈ మొత్తం డినామినేటర్ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x డినామినేటర్లోకి వస్తుంది అండ్ ఆల్రెడీ డినామినేటర్లో 4 sin పవర్ 4x ఉంది ఇక్కడ వరకు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 2x tan x ఇక్కడ కూడా 2x tan x కామన్ ఉంది చూడండి ఓకే సో అది కామన్ తీస్తే లిమిట్ x టెన్స్ టు 0 2x tan x కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఇక్కడ 1 మిగులుతుంది ఇక్కడ మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది మైనస్ ఈ మొత్తం టర్మ్ మిగులుతుంది 1 మైనస్ tan స్క్వేర్ x ఓకే సో మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ tan స్క్వేర్ అవుతుంది హోల్ డివైడెడ్ బై కింద ఏముంది 1 మైనస్ tan స్క్వేర్ x ఇంటూ 4 sin పవర్ 4x ఓకే sin పవర్ 4x ఇప్పుడు నేను మీకు ఏమన్నాను ఫస్ట్ డినామినేటర్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేయండి సో డినామినేటర్లో sin రేస్ టు పవర్ 4x అని ఉంది అంటే sin పవర్ 4x నేను మీకు ఇంతకుముందు క్వశ్చన్లో చూపించాను sin పవర్ 4x అంటే sin x హోల్ పవర్ 4 అని రాయొచ్చు కింద x ఉంది ఇక్కడ దీని హోల్ పవర్ 4 అంటే ఇక్కడ x పవర్ ఏమి ఉండాలి 4 ఉండాలి అర్థమైందా sin x హోల్ పవర్ 4 అంటే sin x ఇంటూ sin x ఇంటూ sin x ఇంటూ sin x 4 టైమ్స్ సో ఇక్కడ x ఇక్కడ x ఇక్కడ x ఇక్కడ x కావాలి మన జనరల్ ఫామ్కి రాయడానికి సో అంటే x పవర్ 4 కావాలి అర్థమైంది కదా సో ఇక్కడ నేను మల్టిప్లై అండ్ డివైడ్ బై x పవర్ 4 చేద్దాం మరి సో x పవర్ 4 ఇక్కడ ఒక x పవర్ 4 ఇప్పుడు x పవర్ 4 చేసిన తర్వాత ఈ టర్మ్ చూడండి ఈ టర్మ్ ఏమైపోతుంది 1 అయిపోతుంది కదా ఓకే sin పవర్ 4x బై x పవర్ 4 సేమ్ 0 ఓకే ఇందాక చెప్పాను కదా sin బై x sin బై x sin బై x sin బై x 4 టైమ్స్ 1 అయిపోతుంది సో ఇది మొత్తం 1 అయిపోతుంది నెక్స్ట్ సో లిమిట్ x టెన్స్ టు 0 ఓకే ఇక్కడ చూడండి ఇది మొత్తం 1 అయిపోయింది ఓకే అండ్ న్యూమరేటర్ ఏమవుతుంది చూడండి 2x tan x ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ ఇంకొక tan స్క్వేర్ x ఉంది హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x ఇక్కడ 4 ఉంది ఈ 4 ముందుకు రాస్తున్నా ఇది ఎట్లాగో 1 అయిపోతుంది ఇంటూ x పవర్ 4 ఓకే అది యాక్చువల్లీ లాస్ట్లో లిమిట్ తీసేసినాక రాయాలి సో లిమిట్ ఉన్నంతసేపు మీరు ఇది రాయాల్సిందే లిమిట్ తీసే టైంకి ఇది 1 అయిపోతుంది ఓకే అంటే లిమిట్ అప్లై చేస్తే ఇది 1 అవుతుంది సో లిమిట్ ఇంకా మనం తీసేయాలి కాబట్టి అది రాయాల్సి వస్తుంది కానీ దీని గురించి మీకు టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఎట్లా 1 అయిపోతుంది కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఓకే సో ఇక్కడ ఏం మిగిలింది మనకి లిమిట్ x టెన్స్ టు 0 2x tan x ఇంటూ tan స్క్వేర్ x అంటే 2x tan క్యూబ్ x అవుతుంది కదా 2x tan క్యూబ్ x డివైడెడ్ బై 4 ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x ఓకే అండ్ ఇదేంటి sin పవర్ 4x డివైడెడ్ బై x పవర్ 4 ఇంటూ x పవర్ 4 ఇప్పుడు ఇక్కడ ఒక x ఇక్కడ x పవర్ 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది నాకు x క్యూబ్ మిగులుతుంది అవునా ఇప్పుడు చూడండి tan క్యూబ్ x క్యూబ్ ఇది ఏమవుతుంది మళ్ళీ 1 అవుతుంది లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x 1 ఇక్కడ ఎన్ని tan xలు ఉన్నాయి 3 ఉన్నాయి tan క్యూబ్ x సో ఇక్కడ x కింద డినామినేటర్లు కూడా 3 ఉన్నాయి అర్థమవుతుందా మీకు tan x బై x లిమిట్ x టెన్స్ టు 0 ఇది ఎంత 1 ఇంతకుముందు క్లాస్లో చెప్పాను ఇక్కడ ఏముంది tan క్యూబ్ x ఉంది సో డివైడెడ్ బై x క్యూబ్ రావాలి ఎందుకు వస్తుంది అంటే tan x బై x tan x బై x tan x బై x ఈ లిమిట్ 1 ఈ లిమిట్ 1 ఈ లిమిట్ 1 సో 3 tan x అంటే tan క్యూబ్ x డివైడెడ్ బై కింద డినామినేటర్లో x క్యూబ్ ఉండాలి అర్థమైందా సో ఈ స్టెప్ ప్రతిసారి రాయొద్దు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి ఓకే సో చూడండి ఈ మొత్తం 1 అయిపోతుంది సో ఇక్కడ నాకు టెన్షన్ లేదు
సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ లేదు, ఇది మొత్తం 1 అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ x కట్ అయిపోయింది, ఇక్కడ ఇది మొత్తం 1 అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే tan 0 ఎంత 0, కానీ ఇక్కడ ఇంకా కొంచెం వాల్యూ ఉంది కాబట్టి 0 అయినా నాకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, 2 బై ఇది 1 2 అని ఇది కూడా క్యాన్సిల్ చేసేసుకుందాం. సో 1/2 ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ 0 వస్తుంది. ఇవన్నీ ఏమైపోయాయంటే ఇది కలిపితే ఇది 1 అయిపోయింది, ఇది 1 అయిపోయింది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ తీసినప్పుడే ఇది 1 1 అని తీసేయాలి. మీరు లిమిట్ తీసే వరకు ఇది 1 అని మీకు తెలిసినా కానీ అది రాయాల్సిందే. ఓకే, సో 1/2 ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ 0, tan 0 0, 1 మైనస్ 0 is 0, సో 1/2 ఈజ్ ది ఆన్సర్. అర్థమైందా? ఒకసారి మళ్ళీ ఒక లుక్ ఇవ్వండి. సో సింపుల్గా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసాం మనం. ఇక్కడ 2 ఐడెంటిటీస్ యూజ్ చేసాం. ఒకటి 1 మైనస్ కాస్ థీటా, ఎప్పుడు కూడా 1 మైనస్ కాస్ ఫార్మ్ ఉంది అంటే ఈ ఫార్మ్లో యూజ్ చేయండి, ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఇది యూజ్ చేసి ఈ సైడ్ని 1 చేయడానికి ట్రై చేయండి. ఓకే, లైక్ వీ హ్యావ్ డన్ హియర్. ఓకే, మీరు సైడ్ని 1 చేసే ప్రయత్నంలో పైన ఉన్న టర్మ్స్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ tan 2x ఉంది కాబట్టి దీన్ని మనము కొంచెం మోడిఫై చేసాం. క్లియర్? సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ లాగరిథమిక్ ఐడెంటిటీస్ మీద ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఎక్స్పోనెన్షియల్ మీద ఉన్నాయి. ఇది కాకుండా జనరల్గా ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ ఐఐటీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి పార్ట్ 2గా రిలీజ్ చేద్దాము. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. కొంచెం కాంప్లికేట్ వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఐపీ ఇంటర్ పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్ కొంచెం కాంప్లికేట్ వెళ్ళినా మనకు అర్థమవుతుంటుంది. అండ్ ఈ కాంప్లికేట్ వెళ్ళే ప్రాసెస్లో మనం షార్ట్ కట్ నేర్చుకోవాలి. మీరు ఫస్ట్ షార్ట్ కట్ మీదకి వెళ్ళారంటే మీరు షార్ట్ కట్ ఎక్కడ అప్లై చేయాలి, ఇవి చాలా ట్రిక్కీ ఉంటాయి, ఎక్కడ అప్లై చేయాలో తెలియదు. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఓకే, సో డెఫినెట్గా మీకు ఏమేమి క్లాసెస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఆ క్లాసెస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ కన్సిడరింగ్ ఆల్ యువర్ కామెంట్స్. ఓకే, అండ్ డూ కామెంట్ to help me stay motivated as well. And I hope you like the session. If yes, please share this channel to all your friends so that everyone can make the best use of it. Okay, and ఎక్కువ మంది చూస్తుంటే మాకు కూడా ఎక్కువ చేయాలన్న సంతోషం ఉంటుంది కదా. సో టేక్ కేర్, bye bye. I'll meet you with part 2 of this important models of limits.